హాయ్ దోస్తులు అందరూ ఎట్లా నన్ను మంచిగున్నారా? సరే నేను కూడా వస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల. అందరికీ ముందుగా హ్యాపీ హోలీ దోస్తు. ఇది వచ్చేసి హోలీ ముందు రోజు వ్లాగ్ దోస్తులు. సో రేపు హోలీ కదా, అందుకనే హోలీ రిలేటెడ్ వ్లాగ్స్ రీల్స్ చేసుకుందాం అన్నట్టుగా ఇగో ప్రిపేర్ చేస్తున్నాము. ఒక కాన్సెప్ట్ అనుకున్నాము. ఇది వచ్చేసి పూతరేకులపు లాస్ట్ టైం నాకు ప్రమోషన్కి పంపించారు కదా, సో ఆ బాక్సెస్ని ఇలా ఒక దానికైతే అనుకుంటున్నాము. అంటే ఒక థీమ్ టైప్ చేద్దాం అన్నట్టుగా. సో ఆ రీల్కి ఏమేమి కావాలో అన్నైతే ఇట్లా రెడీ చేస్తున్నాడు. మొత్తం అంతా కట్ చేసుకొని ఇంటి నిండా వేడ్చుకొని కూర్చున్నాడు. యోగ్న వచ్చింది. యోగ్న స్నానం చేసింది ఇందాకే. అగో కలర్స్ అవి ఆ కవర్లో అయితే కలర్స్ ఉన్నాయి. సో ఏంది అని ఒకటే పరీక్షిస్తూ ఉంది. ఇక నేనైతే మెక్కుతున్నా. ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది. సో స్నాక్స్ టైమ్ నేను చేయలేదు, మా పక్కింటి ఆంటీ ఇచ్చిర్రు. సో కుమ్ముడే ఇంకా. హాయ్ గాయ్స్, నేనైతే అగారో వల్ల గ్లూకోమీటర్ అయితే ఆర్డర్ చేశాను. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, దీని యూజెస్ ఏంటి అండ్ ఎలా పర్చేస్ చేయాలి, ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. మనకి మిషన్ వచ్చేసి ఇలా ఒక కేరింగ్ కేసులో అయితే వస్తుంది గాయ్స్. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఇవి వచ్చేసి స్ట్రిప్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసేది వీటి త్రూనే. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ మిషన్. అండ్ ఈ మిషన్ పని చేయాలంటే ఈ బ్యాటరీ వేయాలి. ఈ బ్యాటరీ వేస్తేనే మిషన్ పనిచేస్తుంది. సో నేను ఈ మిషన్లో అయితే బ్యాటరీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేయగానే మనకైతే ఆన్ అయిపోతుంది. అండ్ ఇందులో మనం ఏంటంటే డేట్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ SM బటన్స్ ఉన్నాయి కదా, సో అవి ప్రెస్ చేయడం వల్ల మనం ఈజీగా డేట్ టైం సేవ్ చేసుకోవచ్చు. అంటే డేట్ టైం సేవ్ ఎందుకంటే ఇప్పుడు మ్యాక్స్ మనకి డయాబెటిక్ పేషెంట్సే యూస్ చేస్తారు కదా. సో నెక్స్ట్ టైం వాళ్ళు ఏ డేట్కి మనం చెక్ చేసుకోవాలి అనేది మనకు ఒక రిమైండర్ లాగా వస్తుంది. ఇది వచ్చేసి స్ట్రిప్స్ అనమాట. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయడానికి ఇవి యూస్ అవుతాయి. స్ట్రిప్ మీద వచ్చేసి మనకి యారో మార్క్ ఉంటుంది. సో యారో మార్క్ ఉన్న సైడ్ నేనైతే మిషన్లోకి అయితే ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు మనం బ్లడ్ శాంపిల్ తీద్దాము. ఎలా తీయాలి ఏంటి అనేది ఫస్ట్ మనం మిషన్లో అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బిఫోర్ మీలా ఆఫ్టర్ మీలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఏంటంటే మనకు వచ్చిన రిపోర్ట్స్ అంటే యావరేజ్ ఉందా, బిలో యావరేజ్ ఉందా, హై ఉందా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను బిఫోర్ మీలా ఆఫ్టర్ మీలా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లడ్ ఎలా తీయాలి, బ్లడ్ శాంపిల్ ఎలా తీసుకోవాలనేది ఇంకో మనకైతే ఇక్కడ ల్యాన్సింగ్ డివైస్ అయితే ఇచ్చారు ఒకటి. వెనకాల బటన్ ఉంటుంది కదా, సో ఆ బటన్ని లాగాలి. లాగిన తర్వాత ముందు క్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాప్ ఓపెన్ అయ్యాక మనకి వాళ్ళు ఆ కిట్లోనే మనకి నిడిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో నిడిల్ పైన క్యాప్ తీసేసి చూడండి నిడిల్ అయితే మనకి వచ్చింది కదా. సో మళ్ళీ యథావిధిగా క్యాప్ అయితే పెట్టేయాలి గాయ్స్. పెట్టేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మనకి 1 2 3 4 నెంబర్స్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే సైడ్కి తిప్పుతూ ఉంటే మనకి నెంబర్స్ వస్తాయి. అంటే మనకి ఏ సైజులో నిడిల్ అనేది మనకి ఇన్సర్ట్ అవ్వాలి అనేది అక్కడ చూపిస్తుంది. సో నేనైతే 3 అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి నేను ఫింగర్ని అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేద్దాము. ల్యాన్సీ డివైస్ని అయితే నేను ఇక్కడ పిన్ చేశాను నా ఫింగర్ పైన. సో ఇక్కడ బ్లడ్ అయితే వస్తుంది నాకు. నేను ఇప్పుడు శాంపిల్ తీస్తున్నాను చూడండి. ఇందాక మనం ఇన్సెట్ చేసుకున్న స్ట్రిప్ పైన అయితే పెట్టాలి. సో మనకి 5 సెకండ్స్లో అయితే రిజల్ట్ అనేది వస్తుంది. యావరేజా బిలో యావరేజ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మనకి. బ్లడ్ శాంపిల్ తీసాం కదా ల్యాన్సింగ్ డివైస్లో నుంచి. సో దాంట్లో నుంచి నిడిల్ తీసేయాలంటే ఇలా పైకి అనగానే మనకైతే నిడిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఈజీగా డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. సో గైస్ చూసిరు కదా గ్లూకోమీటర్ మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది. ఇప్పుడున్న ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరింట్లో కనీసం ఒక్కరైనా సరే డయాబెటిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఊకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఒక మినీ డాక్టర్ ఉన్నట్టే. ఇంకెందుకు లేట్, వెంటనే మీరు కూడా అగోరో వల్ల గ్లూకోమీటర్ని అయితే ఆర్డర్ చేసుకొని లింక్స్ నా డిస్క్రిప్షన్లో ఉంటాయి. బాయ్.
కొంచెం లైటింగ్ అయితే పోతుంది ఇంకొక అర్ధ గంటలో ఫస్ట్ రీల్ చేసుకుంటాం మరి. కట్టనా నీకు వినాయక చవితి కట్టనా ఆగు బాగుంది ఇట్లా నేను పెడతారా ఒక పప్పు కట్టు ఇట్లా పక్కన ఉన్నంతసేపు బ్రో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటది. మరి ఏంది మరి పని మనకు రాదు లేకపోతే వాళ్ళకి వచ్చానంత కాన్ఫిడెన్స్ తెలియదు. మనకు వచ్చే దాంట్లో కొంచెం వాళ్ళు అరిస్తే తొందరగా అవుతుందని మాట్లాడతారు అంటే. ఏ కుక్క ఎవరి కుక్క ఎవరి కుక్క ఎవరి కుక్క ఏ పోతుంది అది ఎవరి కుక్క ఎవరి బాబో కమ్ ఇట్లా వీడు ఎవరి మన డాగ్ పేరు ఏం పేరు ఫ్రెండ్స్ కి చెప్పు మొత్తం బబ్లు అన్నానికి డ్యామేజ్ అయింది మొత్తం గీరినావు. చూసి ఇట్లా బట్టి ఇట్లా గీరుతుంది. దీనికి ఆపేది బ్రో ఇది సైంటిఫిక్ గా ఇది మీరు తయారు చేసినాం. మళ్ళీ అరే మళ్ళీ చికాచి ఇటు వీడియో తీరా. బబ్లు కొట్టించుకోవాలన్న ఆనందం బాగుంది. రిహార్సల్ చూసుకో. రెండు గబ్బలు రెండు గబ్బలు అయితే ఇదే ఉండిపోతుంది. జస్ట్ ఇట్లా ఉంటదిగా. వంగిపోయి ఇదేంది నాకు అర్థమైందిగా. ఏ చీ 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 అగ్గిపుల్ల లేదు పెద్దయినాక సిగరెట్ తాగుతావా చుట్టల్లాగు ఇక్కడ ఇక్కడ ఫ్లాష్ చేసేసాను. పట్టుకోలేక నువ్వు నాకు గుర్తు సలహాలు ఇవ్వకుండా. ఏదో మా ఆయన కష్టపడుతున్నాను సలహాలు ఇస్తుంటే పట్టుకొనే ఉన్నా. కాన్ఫిడెంట్ గా చేస్తుండు పవన్ బ్రో. దండం పెట్టి హాయ్ చెప్పు. కక్కర్లేదు, ఇంత పెద్ద పని చెప్తున్నాను మా ఇంట్లో. కత్తెర పోగొట్టింది నువ్వే. నేను 2 రోజులు ఊరికి పోయి వచ్చేసి కత్తెర మిస్ అయింది. డ్రెస్సులు ఎవరు కంపెనీలో సెకండ్ హ్యాండ్కి డ్రెస్సులు ఎవరు కంపెనీలో సెకండ్ హ్యాండ్కి హాయ్ ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఇది నేను వచ్చేసి పబ్లిక్ గిఫ్ట్ ఇస్తున్నా. మంచిగా ఓపెన్ చేసి ఎట్లా ఇట్లా లెఫ్ట్ లో ఓపెన్ చేసి చూడు.
ఫేస్ కాడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి కొంచెం. పౌడర్ కొంచెం ఎక్కువ వేయాలా? ఆహా ఓపెన్ చేసేటప్పుడు నువ్వు కింద నుంచి కాదు బాబు, ఇలా ఓపెన్ చేయాలి. ఎత్తలే అంటే గీయ గుర్తు బాబు. నేనే సర్ప్రైజ్ చూపిస్తా బబ్బులకి. సర్ప్రైజ్ అంటే చూడు ఏం చూడదా బబ్బులకి స్వీట్ తీసుకొచ్చా, స్వీట్ తీసుకో బాబు. బబ్బులకి స్వీట్ తీసుకొచ్చా, స్వీట్ తీసుకో బాబు. హ్యాపీ హోలీ సక్సెస్. ఎక్కడ అటు ఇటు చేసి దీన్ని అయితే మొత్తానికి సక్సెస్ చేసుకుని చూద్దాం. రంగు నింపుకున్నాం, ఎట్లా వస్తుంది ఏందో తన మీద ప్రయోగం చేసి చూద్దాం అసలు. ఓకే లీనా 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 ఇట్రా. వాయిస్ పడుతుంది మీద పోకండి ప్లీజ్. లీనా యోగ్నాన్ని తీసుకుని రాపో. ఇగో యోగ్నా ఇట్రా. ఫస్ట్ టేక్ అయితే బిస్కెట్ అయిపోయింది దోస్తులు. కలర్ అంతా కిందనే పడ్డది, ఫేస్ మీద పడలేదు. సో ఈసారి ఎక్కువ కలర్ నింపుతాడంట. మళ్ళీ నింపుతుండు కూర్చొని. అదేమైందంటే ఫేస్ దగ్గరికి అంటే పైకి ఎగురుతుందేమో అనుకున్నాడు. కాకపోతే ఇట్లా హ్యాండ్స్ దగ్గర తీసేసరికి చున్నీ మీదనే పడ్డది, ఫేస్ మీద వల్ల. ఇగో మేమైతే ఇక్కడ డాగ్తో ఆడుతున్నాము. ఇక్కడేమో హరి ఏమో పిల్లలతోని ఎవ్వరు గోల వాళ్ళది అన్నట్టుగా ఉంది మొత్తము. ఈవినింగ్ టైంలో క్లైమేట్ అయితే బాగుంది, కాకపోతే లైటింగ్ పోతుంది దోస్తులు. ఎంత క్లైమేట్ బాగున్నా సరే. ఇగో యోగ్న అయితే చూడండి ఎట్లా ఎక్కిరిస్తుంది, రాక్షసి. ట్రై చేస్తూనే ఉన్నాము. అసలు వెనక నుంచి ఎవరైనా ఇట్లా అంటే బాగుంది. వెనక నుంచి కాదు కానీ నువ్వు ఇట్లానే సరే. ఏం కాదు, బాగానే వచ్చింది. ఓకే రైట్ దగ్గర ఇంకా మంచిగా ఇంకా మంచిగా వెళ్ళిపోతాను. అటు పోయినావు సరే, ఒకసారి ఇట్లా కొట్టినావు కదా. పాపం ఫ్రెండ్స్, ఈ కుక్కకి ఏం అర్థం కావట్లేదు. ఇగో మన హరి బ్రో తమడా ఇది వేరే బ్రో. ముందు 2 హ్యాండ్స్ ఎందుకు మరి, పొట్టి ఎందుకు మరి, పొట్టి ఎందుకు చాలు ఇంకా క్లోజ్. ఇట్లా పోయాలి దోస్తులు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. యోగ్న తీయాలి ఇంకా. యోగ్నది ఒక కదా. ఇప్పుడు వెళ్తాలి కళ్ళలో ఆడుకోపో, చూసి ఆడుకోపో. తర్వాతకి నెక్స్ట్ మీకు ఓకేనా. అటు వెళ్ళండి హరి. ఈమెన్ బిలో ఇల్లుద్దాం బిలవా. అటెల్ వద్దు, నువ్వు ఇచ్చి బాతుమ్. సూపర్ లీనా, సూపర్ అండి. యోగ్నాను జ్యూసి కూడా పెట్టుకోండి. కమన్ ఇది క్లోజ్ తీసుకో. ఎక్కడ కొంచెం వదిలేసి అంటాను, కొంచెం వదిలేసి. ఓకేనా? నువ్వు కూడా ఇటు నుంచో పెట్టుకో. సరే నేను ఎమ్మటే తీస్తా, నువ్వు ఎమ్మటే
ఏ యోగ్న ఇగో మన డాగ్ ఏడుంది అగుద్దా కమాన్ 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 ఏది మన డాగ్ ఏది చూపిద్దా ఓకే బ్రో థ్యాంక్ యూ మొత్తం చదవాలి అని వెనకాల ఉరికొచ్చినట్టు సల్లంగా బతుకు కొడతాను రేళ్ళు సల్లంగా బతుకు కొడతాను రేళ్ళు సుప్పాలే బతుకు సూర్యునిలా వెలుగు ఆడుకోండి ఏం చేస్తుంది అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అలా కొంతమంది ఉంటారు ఎదవ స్టార్ట్ కొట్టు హ్యాపీ హోలీ. ఫోటోస్ తీసా ఇంకా చీకటి అయిపోయింది దోస్తులు. పాపం యోగ్నగాన్ని తీద్దాం అనుకున్నాము. మా గోల మాకే సరిపోయింది. ఈ గ్యాప్లో యోగ్నగాన్ని మొత్తం కలర్ పూసుకున్నాడు. ఇక అంత మంచిగా అనిపించలేదు. అట్లా ట్రై చేసినాము. ఇంకా అనుకున్నా రేపు మంచిగా తీయొచ్చులే, అంటే ఈరోజు మాయ అయిపోతే రేపు మంచిగా ప్రశాంతంగా చిన్ని తల్లిని తీసుకొచ్చని ఏదో అట్లా లాస్ట్కి అయితే ట్రై చేసినాము. కాకపోతే అంతగా ఏం మంచి రాలేదు. అంటే లైటింగ్ మొత్తం పోయింది కదా, పైన లైట్ పెట్టే సోర్స్ కూడా లేకుండే. సో అందుకని ఇంకా ఎట్లనో అట్లా మా సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని అట్లా తీసిన. కానీ హోలీ రోజు మంచిగా తీసిన. హోలీ మంచిగా ఆడదాం అనుకున్నా. కాకపోతే నార్మల్గానే నాకు ముందు రోజే కోల్డ్ ఉంది, లైట్గా ఫీవర్ ఉంది. అయినా సరే ఇంకా నైట్ హెడ్ బాత్ అయింది. సో దానివల్ల ఇక ఫీవర్ ఘోరంగా వచ్చింది దోస్తులు. అందుకని అసలు నేను హోలీనే సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా ముందు రోజు హోలీనే నాకు హోలీ అయిపోయింది. ఇప్పుడు కూడా నా వాయిస్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. మొత్తం అసలుకి నోస్ అంతా బ్లాక్ అయిపోయింది, ఘోరంగా ఉంది కోల్డ్ అయితే. ఇంకా హెడేక్ అబోవు ఉంది మొత్తము. చిన్ని తల్లిని అయితే హోలీ రోజు వీడియోస్ తీసిన నా ఇన్స్టాగ్రామ్లో, ఇంకా చిన్నతల్లి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసిన. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి దోస్తులు. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. ఇంకా మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కిందికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి మా అవతారాలు అయితే ఇట్లున్నాయి. యోగ్నగాడు అయితే నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉండి ఇంకా చికాకు వస్తుంది పెయ్యి అంటుంది. వేడి నీళ్ళు ఏమో కాగలేదు. ఇల్లు చూడండి ఘోరం ఆగం ఉంది. ఆడనే ఉన్నాయి. ఇవన్నీ సర్దేసరికి నా తల ప్రాణం తోకొస్తుంది. ఇంకా అన్ని వైట్ డ్రెస్సులు ఉతికేసేసరికి ఇంకా ఉన్న జ్వరం కాస్త ఇంకెక్కువ అవుతుంది. అమ్మ ఫ్రెష్ అయితే అయిపోయిన దోస్తులు. కానీ కలర్ పోలేదు, నాకు మీసాలు వచ్చినాయి చూడండి. కానీ మొత్తం నాలుక మీద మొత్తం పడ్డది మొత్తం. ఓకే దోస్తులు, ఇది మా హోలీ రీల్స్ కోసం అయితే ఇట్లా చేసినాము. ఇంకా ఈవినింగ్ నుంచి అనుకుని ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకా బాగుండేది, మంచిగా వచ్చాయి. ఓకే వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు దోస్తులు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. నేమో అర్జెంట్ పని ఉన్నది. ఇంకా చూడండి ఎట్లా కొట్టుకుంటారో వీళ్ళు. వీళ్ళ వర్క్లోకి వీళ్ళు వచ్చేసారు.
ఇగో చింతల్లికి అన్నం తింపిద్దామని పెట్టినా తినట్లేదు. ఆమె తింటావా ప్లీజ్? నోవా? నా మీసాలేవి? నా మీసాలు బాగున్నాయా? అబ్బా అబ్బో అసలు ఇల్లైతే ఘోరం ఉండే. మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి అన్నం తినిపిస్తున్నాయి. ఇంకా నేను తిని బొబ్బోవాలి. అంతే. వీడియోస్ ఎట్లా వచ్చినాయి అనేది కూడా చూసుకోవాలి. ఓకే దోస్తులు, మరి బాయ్ బాయ్. మన బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే తెలంగాణ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు.